హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ మామ్ బ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో ఒక హెల్దీ దోశ. ఈ దోశను తీసుకోవటం వలన బరువు తగ్గుతాము, కొలెస్ట్రాల్ తగ్గుతుంది, హార్ట్కు మంచిది, మోకాలు నొప్పులు తగ్గుతాయి. దీనిలోకండి మనం టమోటా చట్నీ, ఇప్పుడు టమోటాలు బాగా దొరుకుతున్నాయి కాబట్టి టమోటా చట్నీతోటి తింటే ఇంకా బాగుంటుంది. దీనికోసము ఒక 3/4 కప్పు నల్ల శనగలు, అలాగే బొబ్బర్లు అంటారు, అలసందలు అంటారు. సో అలసందలు కానీ ఎర్రవి కానీ తెల్లవి కానీ అవి ఒక 3/4 కప్పు తీసుకొని, ఇదే కప్పుతోటి ఒక కప్పు పెసలు వలన ప్రోటీన్ ఎక్కువగా ఉండటం వలన బరువు తగ్గుతుంది, మోకాలకు కూడా మంచిది, అలాగే కొలెస్ట్రాల్ను తగ్గించడంలో పెసలు అనేవి ప్రాముఖ్యత వహిస్తాయి. పెసలు ఆరోగ్యానికి చాలా మంచిది, బాడీని కూడా చలువ చేస్తాయి. సో ఆ పెసలు ఒక కప్పు తీసుకొని, ఆ తర్వాత కొద్దిగా అంటే ఒక 2 స్పూన్లంతా కిడ్నీ బీన్స్, అలాగే ఒక 2 స్పూన్లంతా శనగపప్పు, అలాగే ఒక 2 స్పూన్లంతా ఎర్ర కందిపప్పు అనేది మనకు బాడీకి కావలసినంత ప్రోటీన్ను అందజేస్తుంది. సో ఈ ఎర్ర కందిపప్పును కూడా ఒక 2-3 స్పూన్లంతా తీసుకోవాలి. ఇవన్నీ తీసుకొని ఇకనండి వీటితో పాటు కొలెస్ట్రాల్ తగ్గించి, హార్ట్ డిసీజ్ రాకుండా, షుగర్స్ను తగ్గించి, బరువు తగ్గించడానికి ఎంతో ఉపయోగపడే ఓట్స్ను కూడా ఒక 3-4 స్పూన్లు తీసుకోవటం వలన మనకు దోశ అనేది రుచిగా ఉంటుంది, హెల్త్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. సో ఇవన్నీ మనము మినప్పప్పు, బియ్యం లేకుండా చేసుకుంటున్నాము. ఇదొక హెల్దీ దోశ. దీనిని మనము పప్పుల దోశ అని కూడా అనొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇదంతా బాగా దీనిలో ఉన్న మురికంతా పోయేలాగా బాగా కడిగేసుకొని వాటర్ వంపేసిన తరువాత మరింత రుచిగా ఉండటం కోసము ఈ దోశకు ఒక 2 ఎండుమిరపకాయలు, అలాగే ఒక స్పూను మెంతులు వేయటం వలన రుచి పెరుగుతుంది, మనకు మోకాలు నొప్పులు తగ్గుతాయి. ఇక జీలకర్ర కూడా బరువును తగ్గించడానికి, డైజెషన్కు చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇవన్నీ వేసి బాగా కలిపేసుకొని తగినంత వాటరు వేసుకొని ఒక 4-5 గంటలు నానేసుకోవాలి. ఇలా నానేసుకున్న దీనిని 4-5 గంటల తరువాత మిక్సీ జార్లో కొద్దిగా తీసుకొని ఒకేసారి ఎక్కువ కావాలి అంటే గ్రైండర్లో వేసుకోవచ్చు, లేదు అనుకుంటే కొద్దిగా తీసుకొని మిక్సీ జార్లో మరింత రుచి పెరగటం కోసము, అలాగే మనకు కంటికి జుట్టు పెరగటానికి ఇది బాగా ఉపయోగపడేలాగా ఒక పచ్చిమిరపకాయతో పాటు చెప్పాను కదండి రుచి కోసము, అలాగే ఒక 3-4 వెల్లుల్లి రెబ్బలు, 2 అల్లం ముక్కలు, ఇక కరివేపాకు వల్ల మనకు కంటికి జుట్టుకు చాలా బాగా యూజ్ అవుతుంది. సో కొద్దిగా కరివేపాకును, కొత్తిమీర వలన టేస్ట్ పెరుగుతుంది, హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. సో కొత్తిమీరను కూడా కొద్దిగా వేసేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని తగినంత వాటర్ కూడా యాడ్ చేసేసుకొని దోసపిండి కన్సిస్టెన్సీలో మనము దీన్ని మిక్సీ జార్లో పిండి తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పిండిని బౌల్లోకి వేసేసి మిగిలిన అంటే ఇంకా మనకు ఈ పప్పులు అనేవి మిగిలాయి. సో మిగిలిన ఈ పప్పులను సేమ్ ఇదే విధంగా పచ్చిమిరపకాయ, వెల్లుల్లి, కరివేపాకు, అల్లం ముక్కలు, కొత్తిమీర, సాల్టు, తగినంత వాటరు వేసి పేస్ట్గా తయారు చేసేసుకొని, ఈ పేస్ట్ను ఆల్రెడీ తయారు చేసుకున్న బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని బాగా కలిపేసుకొని, మీరు అప్పుడే తినేలాగైతే దీనిని దోశలా వేసుకోవచ్చు, లేదు అంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మరుసటి రోజు ఈ దోశలను తయారు చేసుకోవచ్చు. సో ఈ దోశల్లోకి ఈరోజు తయారు చేస్తున్న టమోటా పచ్చడి అండి.
ముందుగా కడాయి పెట్టి ఒక 2 స్పూన్లు నూనె వేసి, జీలకర్ర, ఆవాలు వేసి అవి కొద్దిగా వేగిన తర్వాత ఒక ఉల్లిపాయ పొడవుగా సన్నగా తరిగేసుకొని, ఈ ఉల్లిపాయలంతా బాగా కొద్దిగా వేగిన తరువాత పెద్ద టమోటాలు అయితే ఒక 3, చిన్న టమోటాలు అయితే ఒక 5, 6 తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని, ఈ కట్ చేసిన టమోటా ముక్కలను ఉల్లిపాయ వాటిలో వేసి జస్ట్ ఒక్క నిమిషం మగ్గనిచ్చేసి, ఆ తర్వాత దీనికి ఒక స్పూను కారము, 1/2 టేబుల్ స్పూను పసుపు, ఇవి వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తరువాత ఒక 10 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసేసి ఆ వెల్లుల్లి రెబ్బలను కూడా వేసి అవి కూడా కొద్దిగా ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత కొద్దిగా చింతపండు వేసి, ఒక గ్లాస్ వాటర్ వేసి, తగినంత సాల్ట్ వేసేసుకొని టమోటాలన్నిటిని కొద్దిగా ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన ఈ టమోటా అన్నిటిని చల్లారనించి మిక్సీ జార్లో పచ్చడిగా తయారు చేసేసుకొని, ఇలా తయారు చేసుకున్న ఈ పచ్చడిని స్టవ్ మీద కడాయి పెట్టేసి ఒక స్పూను ఆయిల్ వేసి, ఒక 1/2 టేబుల్ స్పూను ఆవాలు, ఒక ఎండుమిర్చిని అడ్డంగా కట్ చేసి, ఎండుమిరపకాయ, అలాగే ఒక రెమ్మ కరివేపాకును, కొద్దిగా ఇంగువను వేసుకొని ఇవంతా వేగిన తరువాత ఆల్రెడీ తయారు చేసుకొని ఉంచుకున్న టమాటా పచ్చడిలో వేసేసుకొని పక్కన ఉంచుకోవాలి. మనకు కావలసిన పచ్చడి రెడీ అయిపోయింది. ఇక మనకు ప్రోటీన్ దోశ అండి. ఈ ప్రోటీన్ దోశ ఇంకా రుచిగా ఇంకా ఆరోగ్యంగా తినటం కోసము స్టవ్ మీద పెన్నం పెట్టేసి, పెన్నం వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసి, ఆల్రెడీ మనం తయారు చేసుకున్న ఈ ప్రోటీన్ దోశ పిండితోటి దోశను వేసుకొని మరింత టేస్టీగా అలాగే హెల్తీగా ఉండటం కోసము కొన్ని ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి ముక్కలుగా చేసిన కొద్దిగా కొత్తిమీర, అలాగే ఏ విటమిన్ ఎక్కువగా ఉండి కంటికి బాగా ఉపయోగపడే క్యారెట్ తురుమును కొద్దిగా పైన చల్లేసుకొని బాగా ఈ దోశ అంతా ప్రోటీన్ దోశ అండి. ఇది మనం కావాల్సిన పప్పులన్నీ వేసినవి ప్రోటీన్ రిచ్గా ఉన్నాయి కాబట్టి ఇది ప్రోటీన్ దోశ. సో ఈ ప్రోటీన్ దోశను ఒక స్పూన్ ఆయిల్ తోటి బాగా ఎర్రగా కాల్చేసేసుకొని, ఇలాగ ఎర్రగా కాలిన దోశను ఇక ఏంటి హోటల్ స్టైల్లో ఫోల్డ్ చేసేసుకొని దీనిని ఇక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని ఇలా తయారు చేసుకున్న ఈ దోశలను ప్రోటీన్ పౌడర్ అండి. ఆల్రెడీ మన ఛానల్లో ప్రోటీన్ పౌడర్ ఎలా తయారు చేయాలి అన్నది మీతోటి షేర్ చేశాను. ఆ ప్రోటీన్ పౌడరు అలాగే మనము తయారు చేసుకున్న టమోటా పచ్చడితోటి తిన్నామనుకోండి, బరువు తగ్గుతాము, కొలెస్ట్రాల్ తగ్గుతుంది, మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి, కంటికి మంచిది, మన శరీరం మొత్తానికి
ఎంతో ఉపయోగం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నేను మీ స్టార్ మామ్ను. బాయ్ అండి.